ఈ వారం మనని ఒక ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, అమావాస్య నాడు పుట్టితే దోషమా? అమావాస్య నాడు పుడితే జీవితం అంతా అంధకారం అవుతుందా? అమావాస్య నాడు పుట్టిన వాడికి ఇంకా జీవితంలో సంతోషం అనేదే లేదా? వివాహం కాదా? సంతానం కలగదా? అసలు ఏంటి అమావాస్య నాడు పుట్టడం వల్ల నేనేమైనా పాపం చేసుకుని పుట్టానా అమావాస్య నాడు పుడితే? లేదా అసలు ప్రతిదానికి మీరు అమావాస్య రోజున పుట్టారు కాబట్టి మీకు ఎలా అవుతోంది? లేదా మీకు అమావాస్య నాడు పుట్టారు కాబట్టి మీ వివాహం బ్రేక్ అయింది, మీ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయి, సంతానం కలగలేదు అని చెప్పి ఇక నేను ప్రతి వాళ్ళు కూడా నాకు అదే రీజన్ చెప్తున్నారు. అసలు అమావాస్య నాడు పుట్టడం వల్ల ఏ విధమైనటువంటి అవయోగాలు వస్తాయి? అది నిజంగా దోషమా, లేక దాన్ని ఒక బూచిలా చూపెడుతూ నన్ను డైవర్ట్ చేస్తున్నారా అనేటువంటి విషయాల్ని నాకు వివరించండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఈ విషయాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తే అమావాస్య నాడు పుట్టడం వల్ల మొట్టమొదటి నుండి కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి విషయాన్ని చూస్తే, అమావాస్య నాడు పుట్టడం వల్ల జనన శాంతి ఖచ్చితంగా చేయించుకోవాలి అంటారు. మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో 18 శాంతి నక్షత్రాలు, 9 మామూలు నక్షత్రాలు. ఇంకా 9 ఏంటి అంటే వాటిలో పుడితే శాంతి అవసరంలా, మిగతా 18లో పుట్టినప్పుడు కొన్ని పాదాలకి శాంతి చేయించుకోవాలి, లేదా కొన్ని నక్షత్రాలకైతే పూర్తిగా శాంతి చేయించుకోవాలి. రోహిణి కానీ విశాఖ కానీ ఇటువంటి నక్షత్రాల్లో అమావాస్య నాడు పుట్టినా కూడా శాంతి చేసుకోవాలి అన్నారు. అయితే ఈ అమావాస్య నాడు పుట్టినప్పుడు చాలా విషయాలని జ్యోతిష్ శాస్త్రం రీత్యా మేము పరిగణలోకి తీసుకుంటాం. ఉదాహరణకి అమావాస్య అంటే చంద్రుడు తన యొక్క కళలని పూర్తిగా కోల్పోయేటువంటి రోజు. అంటే ఆ రోజు అసలు చంద్రుడు కనబడ్డు. సూర్యుడు తన యొక్క కాంతి చంద్రుడి మీద ప్రసరించదు. ఏదైనా సరే ఈ భూమికి కాంతే కదా ప్రధానము, జ్యోతిస్వరూపమే ఏది చూసినా. సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడితేనే ఆ చంద్రుడు మనకి కనబడతాడు. సూర్యుని యొక్క కాంతి పడనటువంటి రోజు అమావాస్య. తత్ఫలితంగా చంద్రుని యొక్క కిరణాలు అంటే ఆయన తాలూకు రిఫ్లెక్షను భూమి మీద ఉండదు. తత్ఫలితంగా చంద్రుడు మనఃకారకుడు అని మనం చెప్పుకున్నాం. చంద్రుడు కేవలం మనసుకి మాత్రమే కాదు, మనఃపుష్ప సుగంధ మాత్రోదకే ఎత్కించద్ కావ్యాది మాతృకారక చంద్ర అన్నారు. సుగంధ ద్రవ్యాలకి, నదీ జలాలకి, సముద్రాలకి, సముద్రంలో ఆటుపోట్లకి, మన బ్లడ్ సర్క్యులేషన్కి, రక్తానికి, అలాగే సుగంధ ద్రవ్యాలకి, వనమూలికలకి, వీటన్నిటికీ కూడా చంద్రుడు కారణం. అలాగే మాతృకారకుడు చంద్రుడు. చంద్రుడు మన యొక్క జాతక చక్రంలో చతుర్థ భావానికి కారకత్వాన్ని వహిస్తారు. అలాగే మాతృకారకుడు. అమావాస్య నాడు పుట్టినప్పుడు కొన్ని విషయాల్ని లోతుగా మేము అధ్యయనం చేస్తాం. ఉదాహరణకి దగ్ధరాశులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది చాలామంది పట్టించుకోరు. ఈ కాలంలో ఎంతసేపు రాశి చక్రం చూసామా, అంశ చూసామా, D2, D7, D9, D44, చతుర్వింశతి, ఇలా రకరకాలుగా చూస్తారు. కానీ కొన్ని లోతైనటువంటి అధ్యయనాలు జ్యోతిష్ శాస్త్రంలో మరుగున పడిపోయాయి. అందులో ఒకటి దగ్ధరాశుల యొక్క కాన్సెప్ట్. అంటే ఒక తిథికి 2 దగ్ధరాశులు ఉంటాయి. ఉదాహరణకి పాడ్యమి రోజున ఎవరైనా జన్మిస్తే తుల, మకర రాశులు దగ్ధరాశులుగా చెప్పబడ్డాయి. గ్రహ సంహిత అనేటువంటి గ్రంథంలో, అది ఒక ఉత్కృష్టమైనటువంటి గ్రంథం, ఆ గ్రంథంలో దీని గురించినటువంటి వివరణ ఉంది. ఉదాహరణకి పాడ్యమి రోజున ఎవరైనా జన్మిస్తే ఆ జన్మించినటువంటి వారికి తులారాశిలోను మకర రాశిలోను ఏ గ్రహాలైతే ఉంటాయో ఆ గ్రహాలు దగ్ధమైపోయినటువంటి రాశిలో ఉన్నటువంటి గ్రహాలు కాబట్టి పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వవు. ఇది చాలామందికి చిక్కు ప్రశ్న. కొంతమందికి గ్రహం ఉచ్చలో ఉంటుంది, ఆ గ్రహం తాలూకు దశ నడుస్తుంది, కానీ ఫలితాలు రావు. బుర్ర బద్దలు కొట్టేసుకుంటారు, ఎవరికి కూడా అంతుబట్టదు, ఏదో రకరకాల సాకులు చెప్తారు. కానీ దానికి కారణం ఇది కూడా అయి ఉండొచ్చు. ఇలా పాడ్యమి మొదలుకొని అమావాస్య, పౌర్ణమి అంటే దాదాపుగా 16 తిథులు మనకు ఉంటే 16 తిథులకి కూడా దగ్ధరాశులు చెప్పబడ్డాయి. పాడ్యము నుండి చతుర్దశి తిథి వరకు కూడా ఒక్కొక్క తిథికి 2 దగ్ధరాశులు ఉన్నాయి. చతుర్దశికి మాత్రం 4 దగ్ధరాశులు చెప్పబడ్డాయి. కానీ ఆలోచించదగ్గ విషయం ఏమిటి అంటే పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ దగ్ధరాశులు చెప్పబడి లేవు.
అంటే ఎవరైనా పౌర్ణమి రోజు పుట్టినా అమావాస్య రోజున పుట్టినా దగ్ధ రాశులు లేవు, అన్ని రాశులు కూడా మంచివే. దీనివల్ల ఏమవుతుంది, దగ్ధ రాశుల్లో గనక ఒక పాపగ్రహం ఉంటే దాని తాలూకు చెడు ఫలితం తగ్గుతుంది. అదే గ్రహం వక్రిస్తే అది పూర్తి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ఈ దగ్ధరాశులు లేనటువంటి పౌర్ణమి అమావాస్య రోజున ఎవరైతే పుడతారో వారికి చెడు రాశులు, చెడు గ్రహాలు పూర్తి చెడు ఫలితాలని, మంచి గ్రహాలు పూర్తి మంచి ఫలితాలని ఇస్తాయి. అందువల్ల పూర్వం నుండి ఒక నానుడి ఉంది, అమావాస్య నాడు పుట్టినవాడు అయితే హీరో అవుతాడు, లేకపోతే జీరో అవుతాడు, మధ్యస్థంగా మాత్రం ఉండడు అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే దగ్ధరాశులు ఉండవు కాబట్టి చెడు ఫలితాలు వస్తే పూర్తిగా వచ్చేస్తాయి, మంచి ఫలితాలు వస్తే పూర్తిగా మంచి వచ్చేస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్. అలాగే చంద్రుడు అస్తంగతుడు అవుతున్నాడు. చంద్రుడు ఈ అమావాస్య నాడు పుట్టినటువంటి జాతక చక్రంలో తాను ఆధిపత్యాన్ని వహించేటువంటి రాశి, తాను ఉండేటువంటి క్షేత్రము, తాను కారకత్వాన్ని వహించేటువంటి కారకత్వము, ఈ మూడు కూడా దెబ్బతింటాయి. ఇది ఒక కారణం. దీనివల్ల ఏమవుతుంది, అమావాస్యన పుట్టినటువంటి జాతకాలని పూర్తిగా రీసెర్చ్ చేస్తే అందరూ పాడైపోయిన వాళ్ళు ఏముండరు, కొంత అభివృద్ధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే మిగతా గ్రహాల తాలూకు ఫలితాన్ని మనం అంచనా వేయవలసి ఉంటుంది. అంతేగాని అమావాస్య నాడు పుట్టాడు కాబట్టి నీకు సర్వనాశనం అయిపోయావని కానీ, లేదా అమావాస్య నాడు పుట్టావు కాబట్టి నీకు జీవితంలో ప్రతిదీ చెడు జరుగుతుంది, వివాహం బ్రేక్ అయిపోతుంది, పిల్లలు పుట్టరు అనేటువంటి మాట మాత్రం అవాస్తవమైనటువంటి విషయము. కేవలం తిథి వల్ల మాత్రం మనం పూర్తి స్థాయిలో చెప్పలేము. వాళ్ళ జాతకంలో ఉండేటువంటి పరిస్థితులు, ఇంకా అమావాస్య నాడు పుట్టడం చాలా బెనిఫిట్. వాళ్ళకి దగ్ధరాశులు లేవు, తత్ఫలితంగా ఒక గ్రహం పూర్తిగా ఉచ్చలో ఉన్నా, యోగిస్తూ ఉన్నా వాళ్ళకి దగ్ధరాశులు లేనటువంటి కారణం చేత ఆ గ్రహం ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందే తప్పితే ఈ అమావాస్య నాడు పుట్టడం అన్నది ఒక దోషం కింద పరిగణించకండి. కానీ ఈ అమావాస్య నాడు పుడితే జనన శాంతి మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం చాంద్రమానాన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి చంద్రుడు అసలు కనబడినప్పుడు ఆయన తాలూకు చెడు ఫలితాలు మన మీద రాకుండా ఉండడానికి, ఆ చంద్రుని యొక్క కిరణాలు ప్రసరితం కాకపోయినా కూడా మన మనసు ఏ విధమైనటువంటి ఈ ఉద్రేకాలకి వాటికి లోను కాకుండా ఉండడానికి కొన్ని రకాలైనటువంటి మంత్రాలతోటి తచ్చాంతి చేస్తారు. కాబట్టి జనన శాంతి కంపల్సరీగా చేసుకుంటారు. ఆ తదుపరి విషయాలు మాత్రం పూర్తి జ్యోతిష్యపరంగా చూడాలి తప్పితే ప్రతిదాన్ని అమావాస్య నాడు పుట్టాడు కాబట్టి ఇలా జరుగుతోంది అనడం మాత్రం చాలా తప్పు అయినటువంటి అంశము. కాబట్టి ఇది అమావాస్య గురించినటువంటి విశ్లేషణ. ఇంకా చాలా లోతుగా ఉంటాయి. మనం జ్యోతిష్యంలో ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగానే అధ్యయనం చేయాలి. కేవలం ఒక గ్రహం బట్టో, కేవలం ఒక నక్షత్రం బట్టో, రాశి బట్టో మాత్రం ఫలితాలు ఉండవు. చాలా డీప్గా దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ చంద్రుని బట్టి చూసుకున్నప్పుడు అమావాస్య రోజున రవి దగ్గరలో ఉంటారు కాబట్టి చంద్రుడికి కొన్ని యోగాలు పడతాయి. వేసి వాసి యోగమని, కేమద్రమ యోగమని, లేదా ఇలా కొన్ని యోగాలు ఉంటాయి. ఆ యోగాల్లో కొన్ని మార్పులు కానీ, లేదా చంద్రుని బట్టి కొన్ని యోగాలు ఉంటాయి, అధియోగం కానీ, ఇలాంటి యోగాలు పట్టినప్పుడు వాళ్ళు విపరీత రాజయోగాల్లో ఉండడం అన్నది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ చంద్రుడికి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి అమావాస్యకి సంబంధించినటువంటి విషయాల్ని చాలా కూలంకషంగా చూడాలి. కాబట్టి అమావాస్య రోజున పుట్టినటువంటి జాతకుల్లారా భయపడకండి, బాధపడకండి, క్షుణ్ణంగా పరిశీలన చేయించుకోండి. తశ్శాంతి చేసుకోవడము లేదా అసలు మన పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. స్వస్తి.